నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మార్చి నెల 20వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 ఈ రోజు తిది షష్ఠి రాత్రి 2:44 వరకు తదుపరి సప్తమి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రము అనురాధ రాత్రి 11:23 నుండి తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 10:23 నుంచి ఉదయం 11:11 వరకు తిరిగి మరల మధ్యాహ్నము 3:11 నుంచి 3:59 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:23 వరకు యమగండ కాలము ఉదయం 6:23 నుండి ఉదయం 7:53 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు అమృత గడియలు ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు అభిజిత్ ముహూర్తము 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మీకు చేసే పనుల వల్ల మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అనుకూలత కనిపించట్లేదు. దీనితో పాటుగా మనస్సు సంతోషం లేని పరిస్థితి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాంట్రాక్టుదారులకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. సినీ పరిశ్రమల వారికి కూడా ఈ రోజు యోగమైన కాలము. సంఘంలో కొంతమందికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కొంతమందికి ఇంక్రిమెంట్లు బోనస్లు వచ్చి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన కాలము. విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే స్త్రీలకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మొత్తంగా మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి, అభిషేకాలు చేయించుకోండి. తదుపరి రాశి కుంభరాశి. మనస్సులో భయం ఉంటుంది. ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. దీనితో పాటు శత్రువులు పెరిగి వృధా ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. తరువాత అనారోగ్యం ఉదరానికి సంబంధించి అంటే కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని చేసినా వృధా ప్రయాస కలిసి వచ్చింది కాదు. పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈ సమయం మంచిది కాదు. వ్యవసాయదారులకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. జాయింట్ వ్యాపారస్తులు మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి సంతానం గురించిన మనస్తాపము ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి శిరోబాధలు కలుగుతాయి. స్త్రీల వలన ధన వ్యయం కలిగే అవకాశంతో పాటు వ్యాపార మూలకంగా ధన నష్టం అయ్యే అవకాశము, చిక్కుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు ఎటువంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. వృధా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అనవసరమైన ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. దీంతో పాటు శత్రువుల వలన భయము, అధికారము చేజారిపోయే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు అధికంగా చేయవలసిన పరిస్థితితో పాటు ధన వ్యయము, అలసట, త్రిప్పట కలుగుతుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏ విషయంలో ప్రయత్నం చేసినా ఈ రోజు కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏ ప్రయత్నాన్ని ఈ రోజైతే మొదలు పెట్టకండి. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పదగినది, మీకు కుటుంబంలో చిక్కులు వస్తాయి. జాగ్రత్తలు పాటించుకోండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మొత్తంగా ఈ రాశిలో ఉండే ఈ రోజులో ఈ 12 రాశుల వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.